హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నా సండే ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా థంబ్నెయిల్లో అయితే ఒక విషయం అయితే పెట్టాను కదా, దాని గురించి నేనైతే షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే సండే కాబట్టి ఈవినింగ్ స్నాక్స్. నేను నెలలో ఒక ఆదివారం మాత్రమే ఇంట్లో ఉంటానేమో, మిగతా 3 సండేస్ షాప్ దగ్గరే ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి అనిపిస్తుంది. అందుకనని చెప్పి వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాము అని చెప్పి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బిగ్ బాస్కెట్లో నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా రాగానే ఇంక ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే కొంచెం ఆయిల్ వేసి పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా ఫ్రై అయినట్టు వచ్చినాయి. మనం బయట థియేటర్స్లో అలా తీసుకుంటాం చూసారా, క్రంచీ క్రంచీగా ఎలా వస్తాయో అలా అయితే ఉన్నాయన్నమాట. సరే, అసలు తమిళలో పెట్టిన విషయానికి వచ్చేస్తే, అవునండి, మేమైతే మా ఓన్ హౌస్ని సేల్ చేసేసి రెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఏంటి ఓన్ హౌస్ ఉన్నదాన్ని అమ్మేసుకొని రెంట్ హౌస్కి వెళ్తున్నారు అనుకుంటారేమో. మేమైతే ఇండివిజువల్ హౌస్ కొనుక్కుందాము అని చెప్పి, అంటే మాది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనమాట, అందుకని దాన్ని సేల్ చేసేసి ఇండివిజువల్ హౌస్ కోసం అని చెప్పి చూస్తున్నాము. అది తీసుకుందామని. ఇంకా సరేలే, మనకి ఎలా ఉంటుందంటే, మనకి అవసరము అనుకుంటే బయట ఎప్పుడైనా సరే అది దాని వాల్యూ రూపాయి అయినా సరే వీడికి అవసరం కాబట్టి అన్నట్టు దాన్ని ₹2 అన్నట్టు చెప్తారు. దానికి తగ్గట్టు మనకి ఏదైనా అవసరం అని అంటే ఇక అప్పుడు ఆ వస్తువు కూడా దొరకదనమాట. అంటే దేవుడు ఒక్కొక్కసారి పరీక్షలు పెడతాడు అన్నట్టు. సరేనని చెప్పి ఇంకా ముందు ప్రస్తుతానికైతే మనం అమ్మేసిన వాళ్ళకి హౌస్ అయితే అప్పచెప్పాలి కదా, దానికోసం అని చెప్పి రెంట్కి అయితే హౌస్ అయితే తీసుకున్నాము. అది కూడా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటేనండి. మాకు కార్ ఉంది, కార్ పార్కింగ్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ రెంట్కి ఇంకా వేరే అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక సరే అని చెప్పి రెంట్కి వెళ్ళిపోతే నిదానంగా కొంచెం అటు ఇటుగా చూసి తీసుకోవచ్చు అని చెప్పి ఆగాము. అంటే అపార్ట్మెంట్స్లో నాకేమో అపార్ట్మెంట్లో ఉండే కల్చర్ అంటే అలవాటైపోయి నాకు కొంచెం ఒక సేఫ్టీగా ఉంటుంది. పిల్లలంటే వదిలిపెట్టి నేను షాప్కి వెళ్ళినా కింద వాచ్మెన్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. కొత్త వాళ్ళు ఎవరైనా రావాలి అన్నా కానీ వాచ్మెన్ పర్మిషన్ తీసుకొని రావాలి కాబట్టి అన్నీ గమనించుకుంటూ చూసుకుంటూ ఉంటాడని నాకంటే అపార్ట్మెంట్స్ మీద ఇష్టము. మా వారేంటంటే అపార్ట్మెంట్స్లో కాదు, ఇప్పుడు ఉన్నాం కదా ఇండివిజువల్ హౌస్ ఏదైనా ట్రై చేసి తీసుకుందాము అని అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా ఓకే చెప్పాను అనమాట. అది కాకుండా అపార్ట్మెంట్స్ కల్చర్లో ఏంటంటే అన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒకేలాగా ఉంటారు అని అనుకోకూడదు కదా. మేమున్న దాంట్లో ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే అస్సలు పర్మిషన్ లేదండి. కింద ఆడుకుంటే ఎంత స్ట్రెస్ బాల్స్ ఇచ్చి ఆడుకోమన్నా సరే కార్లకి తగులుతాయి, గీతలు పడతాయి, ఇంకా ఏదేదో సమ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు కొంచెం చెప్పారనమాట. ఏదైనా ఆడుకోవాలి అంటే మా స్టేర్లో ఓన్లీ మా ఒక్క ఫ్లాట్ ముందే ఆడుకోవాలి, కిందకి వెళ్ళి ఆడుకోవడానికి పర్మిషన్ లేదు అని అయితే చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పి మనం ఇప్పుడు 10 మంది కలిసి ఉన్న చోట 9 మంది ఒకటే ఉంటే మనం కూడా ఇంకా ఆ లెక్కలోకి వెళ్ళాల్సిందే కదా. సరే అని చెప్పి ఒకటి వదిలేసాము. నాకేమో పిల్లలు పైన ఆడుకుంటున్నా చేస్తున్నా కానీ ఎక్కడ మళ్ళీ అంటే ఎంత బాల్స్తో ఆడినా పరిగెత్తుతారు కదండి, మళ్ళీ ఆ మెట్ల మీద ఎక్కడ పడిపోతారు, ఫ్రంట్ పార్టీషన్ దగ్గర ఎక్కడ ఉంటారో ఏంటో అన్నట్టు జాగ్రత్త కావాలి అని చెప్పి పైన కూడా ఆడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇంకా మెయిన్ పిల్లలు ఆడుకోవడానికి అయితే లేకుండా అయిపోయింది. ఒక విషయంలో చెప్పాలి అని అంటే, ఏమో మన ఇంట్లో మనం ఉన్నా కానీ మన ఓన్ హౌస్లో మనం ఉన్నా కానీ నాకైతే అసలు అలా అయితే అనిపించలేదు. సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అనేది ఈ మధ్యకాలంలో అయితే నాకు అసలు అనిపించలేదు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి పర్మిషన్ లేదు. ఇంక నేనైతే షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏదైనా సాటర్డే అప్పుడు మరి టిఫిన్ ఏదైనా రెడీ చేసుకుంటే గబాలను అందులోకి మసాలా కర్రీలు వేసుకుంటాం కదండి మిక్సీకి, లేదంటే ఏదైనా గారెలు టిఫిన్ ఏదైనా చేస్తే చట్నీస్ చేసుకుంటాం. అప్పుడు మిక్సీ వేస్తే మిక్సీ సౌండ్ వస్తుంది, మాకు నిద్ర పట్టదు అని అంటారు. ఇంకా ఏదైనా గబాలన కూర్చున్న కుర్చీలో తిని కుర్చీ జరిపినా చేసిన కింద స్టేర్లో మాకు సౌండ్లు వస్తున్నాయి, మాకు నిద్ర పట్టదు అని అంటారు. ఒక మిక్సీ వేయడానికి లేదు, సౌండ్లో వచ్చిన కొంచెం అంటే రూల్స్ అన్నట్టుగా పెడతారనమాట. అసలు మెయిన్ వీటన్నిటికంటే కూడా నాకు ఏది నచ్చలేదంటే, అది తీసుకొని చాలా అమౌంట్ పెట్టి అయితే తీసుకున్నామండి. ఇంకా అంత అమౌంట్ పెట్టి తీసుకుని పిల్లలు ఆడుకోవడానికి స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది అని చెప్పి ఇంకా ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మన ఇంటి ముందు మన పిల్లలు ఆడుకున్నా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, ఎలా అయినా ఉండొచ్చు
అని అన్న ఇదితో ఇంకా మేము ఇండివిజువల్ హౌసే తీసుకుందామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా దీన్ని ప్రస్తుతం మేమున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ అయితే చేసేసాము. చూసాము, కాకపోతే మాకు కొంచెం డిస్టెన్స్లో అయితే ఉన్నాయన్నమాట. నేనైతే షాప్కి రావాలి కదా, మార్నింగ్ టైం అంటే వస్తాను, కానీ నైట్ టైము నేను ఎంత కాదన్నా 9, 9:30, 9 అంటే షాప్లో వర్క్ని బట్టి ఇంటికి వెళ్ళిపోతాను కదండి. మా వారితో 10:30 దాకా ఉండాలి అని అంటే నాకు కష్టం కదా, ఇంటికి వెళ్ళి ఏదో ఒక వర్క్స్ ఉంటాయి చేసుకోవాలి కాబట్టి నేను ముందే వెళ్ళిపోవాలి. ఇంకా చీకట్లో మళ్ళీ ఎక్కడో లోపలికి తీసుకుంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నా జాగ్రత్త కావాలి అని చెప్పి ఇంకా మా వారైతే చూడటం అయితే ఇంకా ఆపారు. చూశారు, చూడడానికి అయితే చూసొచ్చాము, చాలా లోపలికి అన్నట్టు ఉన్నాయని చెప్పి ఇంకా మేమైతే వదిలేసాము. సరే నిదానంగా చూద్దాంలే, ఏం పర్లేదు అని చెప్పి ముందైతే రెంట్కి అయితే వచ్చేసాము. కాకపోతే ఎంత రెంట్ హౌస్కి వెళ్తున్నా ఓన్ హౌస్ వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాధ అనిపిస్తుంది కదా. నాకైతే కళ్ళమ్మటే నీళ్ళైతే అస్సలు ఆగలేదండి. ఎందుకంటే బాక్సుల్లో అంటే ఓన్ హౌస్, సొంత ఇల్లు అనేది అసలు ఎవరికైనా ఒక అటాచ్మెంట్ కదా, దాంతో చాలా జ్ఞాపకాలు అనేది ఉంటాయి. అంతేకాకుండా సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు దానికి తగ్గట్టు మన ఇష్టాలకి తగ్గట్టు దాన్ని కలర్స్ వేయించుకోవడం కానీ, లేదంటే డెకరేషన్స్ చేసుకోవడం కానీ, అలాగా ఇలాగా అని సర్దుకోవడం చేసుకోవడం నచ్చినట్టు ఇంకా మంది ఫ్రీగా అన్నట్టు ఉంటాం కదా. అలా ప్రతి వస్తువు తీసేసి బాక్సుల్లో పెట్టేసి సర్దుతుంటే నాకైతే కళ్ళమ్మటే నీళ్ళు అస్సలు ఆగలేదు. బుడా బుడా అని ఏడ్చేసాను అనమాట. కాకపోతే కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇంక నేను అలా ఏడుస్తూ ఉంటే మా మోహిత్ అయితే వచ్చి కళ్ళైతే తుడిచాడు. అంటే నేను సొంత ఇంట్లో నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో అయినా ఓన్ హౌస్ కొనుక్కొని వెళ్తే అంత బాధ అనిపించేది కాదేమో. ఇంకా రెంట్ హౌస్కి వెళ్ళడము, మళ్ళీ అక్కడ వాళ్ళు చెప్పినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు ఫ్రీగా ఉండాలి అంటే ఉండలేం కదా అన్నట్టు అనిపించింది. ఇంకా మా వారైతే ఎందుకు ఏడుస్తావు, నేను కొంటాను కదా, కొనకుండా ఉండను, కొంచెం అటు ఇటుగా తీసుకుంటాము, లేదంటే ప్లేస్ అయినా తీసుకొని మనకి నచ్చినట్టు ఇల్లు అయినా కట్టించుకోవచ్చులే అని అయితే ధైర్యం అయితే చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఎంత ధైర్యం చెప్పినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త ఇంట్లో అలవాటు అయ్యేదాకా కొంచెం అయితే బాధ అయితే ఉంటుంది కదా. ఇంక సరే అని చెప్పి ఇంకా వాళ్ళు సర్దుతూ ఉంటే ఇంక నేను సండే రొటీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంక సండే వస్తే షాప్కి ఉందనుకోండి, ఈవినింగ్ 6కి అయితే వెళ్తాము, మధ్యలో 2 o'clockకి క్లోజ్ చేసి 6కి వెళ్తాము. ఆ టైం అప్పుడు ఇంకా పిండ్లు వేసుకోవడం, ఇంకేదైనా బట్టల పని ఉంటే అవన్నీ చూసుకోవడము, ఇంకా అలా అయితే చేస్తాను. ఇంక ఇదైతే ఆ రోజు మేము షాప్ అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం ఈ 3 వీక్స్ ఒక 4 వీక్స్ లేదంటే ఒక 2 వీక్స్ సండేస్ క్లోజ్ చేసేసి ఇంట్లో వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని నిదానంగా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చులే అని చెప్పి అన్నారనమాట. ఇంక మా వారు సరే అని చెప్పి ఇంక నేనైతే పప్పులు అవన్నీ పోసుకుంటే ఇంక టిఫిన్ అది చేసి పెట్టి మా వారికి టీ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంక నేను మళ్ళీ కుకింగ్ ఉంటుంది కదా మనకి లేడీస్కి, ఇంకా కుకింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను, పిండ్లు అవి వేసుకుంటూ. ఇక్కడ మా పిల్లలిద్దరు మా వారైతే ఇంకా టీవీ దగ్గర మా ఐటమ్స్ ఏదో ఒకటి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చితే కొంటాం కదా, ఇంకా అవన్నీ ఒకేసారి క్లీన్ చేసి మా వారు సర్దేమంటే పిల్లలిద్దరు అయితే ఇంకా అవి క్లీన్ చేసి బాక్సులో అయితే పెడుతున్నారు. మా వారైతే ఒక రూమ్లోవి అంటే ఒక రూమ్లో ఏంటంటే ఆయనకి సంబంధించిన ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇంకా బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. ఇంకా బట్టల సెక్షను, ఇంకా వంటగదిలో సెక్షన్, ఇవన్నీ అంటే ఇంకా నేనే సర్దుకోవాలి. సరే అని చెప్పి ఇంకా కొంచెం టైం ఉంది కదా అని ముందు మీరు సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ముందు అవి సర్దుకోండి అంటే ఇంకా పిల్లలు కూడా వాళ్ళ బుక్స్, వాళ్ళ పెయింట్స్, వాళ్ళ బొమ్మలు ఇవన్నీ అయితే సర్దుకున్నారు. బట్టల సెక్షన్ మాత్రం పూర్తిగా నాదే, నేనే సర్దాలి. లేదంటే నేను అందిస్తే మా వారు బాక్స్లో పెట్టడము, నేను అందిస్తే పిల్లలు బాక్స్లో పెట్టడము అలా అయితే చేస్తారులేండి. నా ఒక్కదాని మీద ఏమీ వదిలేయరు. ఇంకా మేము నెక్స్ట్ రేపు ఎల్లుండి 9వ తారీఖు అయితే రెంట్ హౌస్కి పొంగల్ అయితే చేయడానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న షార్ట్ అయితే తీస్తానులేండి, కుదిరితే లాంగ్ వీడియో తీస్తాను, లేదంటే షార్ట్ వీడియో అయితే చేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడైతే ఇంకా నెయ్యి కూడా కొంచెమే ఉండింది, అయిపోయింది. ఇంకా సండేస్ వస్తే కొన్ని స్పెషల్ పనులు అయితే ఉంటాయి అన్నమాట. అంటే వారానికి సరిపోయేటట్టు పిండ్లు వేసుకోవడం, ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే అది వేసుకోవడము, లేకపోతే ఇలా నెయ్యి ఉంటే మీగడ ఉంటే వెన్నపూస తీసేసి ఇంకా నెయ్యి చేసుకోవడం కానీ, ఇంక ఇలాంటివి ఏదైనా అల్లపు
చట్నీలు అవి వేసుకోవడం, ఇంకా ఎక్కడికన్నా బయటకు వెళ్ళొచ్చినప్పుడు కొత్త బట్టలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఆదివారం అయితే పెట్టుకుంటాను. విడి రోజుల్లో అంటే మార్నింగ్ 6:30, 7కి అయితే లెగుస్తానులేండి. ఇంకా ముందైతే లేవలేను, ఎందుకంటే నైట్ పడుకునేటప్పటికి 12:30, 1 అయితే అయిపోతుంది కదా. అందుకనని చెప్పి ఇలాంటి పనులన్నీ రిలాక్స్గా సండే రోజు అయితే పెట్టుకుంటాను. ఇంకా చూసారు కదా, వెన్నపూస కూడా తీసేసాను, అయిపోయింది. ఇంక నాకైతే ఒక 1 మంత్కి ఒకసారి అయితే నెయ్యి అయితే తీస్తానులేండి. తీస్తే నాకు ఒక అరకిలో నెయ్యి, ఇదిగో చూసారు కదా, ఈ డబ్బాకి అయితే వచ్చేస్తుంది. కొంచెం పోయిందండి, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది. ఇక ఆదివారం వస్తే నా రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.